అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణలోని పట్టణాల నుంచి పల్లెల వరకు బోనాల సందడి కనిపిస్తుంది. సంగారెడ్డిలోనూ పెద్ద ఎత్తున ఈ బోనాల పండుగ నిర్వహిస్తారు. స్థానికులంతా కలిసి ఇక్కడ ఉన్న ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్లో అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరుతారు. అయితే చాలామందికి ఇది ఎఫ్ఆర్ఎస్ అనే కంటే హస్తబల్ అంటే అందరికీ టక్కుమని ఆ అమ్మవారు గుర్తుకొస్తారు. ఇక్కడ ఉన్న ఈ మామిడి తోట ఇదంతా రీసెర్చ్ స్టేషన్. ఈ మధ్యలో రేణుకా ఎల్లమ్మ కొలువై ఉన్నారు. అక్కడికి చిన్న పెద్ద అంతా వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ బోనాలని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. నిజాంల కాలంలో ఈ అస్తబల్ ఏర్పాటయింది. ఆ మధ్యలో ఉన్న ఆ రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వాళ్ళు బోనాలు సమర్పిస్తారు, అట్లాగే మొక్కులు చెల్లించుకుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇక్కడికి వచ్చే భక్తులు తమ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఇక్కడే ఉన్న తోటలో వంటలు చేసుకొని ఆ కుటుంబ సభ్యులతో అంతా కలిసి గడిపేవాళ్ళు. కానీ ఆ మామిడి చెట్లకి నష్టపోతున్నాయనే కారణంతో కేవలం ఆ గుడి వరకు మాత్రమే ఇప్పుడు అనుమతిస్తున్నారు. మహిళలు ఇక్కడే బోనాలను సిద్ధం చేసుకునే అవకాశం కూడా అక్కడ కల్పించారు. అట్లాగే ఆ కోరిన కోరికలు నెరవేరాలంటూ ఆ ప్రదక్షిణలు చేయడంతో పాటు అమ్మవారికి కళ్ళు ఆ నీళ్లు శాఖ కూడా పోసి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. రేణుకా ఎల్లమ్మ తల్లిని మొక్కుకుంటే ఖచ్చితంగా తాము కోరుకున్న కోరికలు ఫలిస్తాయనేది సంగారెడ్డి వాసుల నమ్మకం. అందుకని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఆదివారాల్లో ఇక్కడ విపరీతంగా రద్దీ ఉంటుంది. భక్తులు వచ్చి పూజలు చేయడంతో పాటు తమ కోరికలు నెరవేరినట్లయితే ఆ మొక్కులను కూడా చెల్లిస్తుంటారు. ఆషాఢ మాసంలో ఇంకొక 2 ఆదివారాలు మిగిలి ఉన్నాయని, ఇప్పటితో పోల్చితే ఆ చివరి 2 ఆదివారాల్లో భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని, అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరుతారంటూ నిర్వాహకులు చెప్తున్నారు. కొన్నేళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుందని, ఆషాఢ మాసం రాగానే అస్తబల్ భక్తులతో కిక్కిరిసిపోతుందని వాళ్ళు వివరిస్తున్నారు. ఇలా ఆషాఢ మాసం అంతా కూడా సంగారెడ్డి వాసులు అస్తబల్లో ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు వస్తుంటారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత కోళ్ళు మేకలు కోసి ఆ మొక్కులు చెల్లించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వాళ్ళంతా సరదాగా గడుపుతారు.